మధ్యలో గ్యామ్లింగ్‌లకి పడిపోయి, మ్యాజిక్‌లకి లోనైపోయి, ప్రభువు నుంచి వెనక్కి ఎవడు కూడా తిరగకూడదు. ఇది ఒక మంచి పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే, తన్ను ప్రేమించు వారికి దేవుడు అన్నాడు, శోధనలో నిలబడితే, బాధల్లో నిలబడితే నేను వాడికి ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. మరి ఆ కిరీటం పొందాలి అంటే మనం ఆ పరీక్షలకు ఏం చేయాలి? నిలబడాలంతే. ఆ పరీక్షను ఎదుర్కోవాలంతే. ఆ శోధనను అనుభవించాలంతే. గోతిలో ఉన్న యోసేపు అలాగనుకున్నాడు. అలాగనుకున్నాడు. మరి ఎక్కడ అగ్నిగుండంలో వేసేసినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఆ శోధనలకు నిలిచారు కాబట్టి దేవుడు వారిని దీవించాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారికి, తన్ను ప్రేమించే వారికి ఇది మన టాపిక్ అన్నమాట. తన్ను ప్రేమించే వారికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించే వారికి, తన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్లకు దేవుడు కలిగించేటువంటి గొప్ప దీవెనలు, దేవుడు కలిగించేటువంటి గొప్ప దీవెనలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలిని మనం ఆస్వాదించాలి అంటే ప్రియులారా దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. మీరందరూ యేసయ్యని ప్రేమిస్తున్నారా అని అడిగామనుకోండి. పేతురుని అడిగాడు ఒకసారి యేసయ్య. పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు ఏమన్నాడు? మాట్లాడాలి మీరు. పేతురు ఏమన్నాడు? మాట్లాడడం లేదు మీరు. పేతురు గారు ఏమన్నా, పేతురు డూ యు లవ్ మీ అన్నాడు యేసయ్య. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా అది నీకే తెలుసు అన్నాడు. నాకు తెలుసో లేదో తర్వాత సంగతి, అసలు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా చెప్పు అని అన్నాడు. అలాగన్నాడు. నేనేమనుకుంటున్నావు అని అన్నాడు. నేను వెంబడిస్తాను అన్నాడు ఆయన. ప్రభువా ఎవడు ఎలాగున్నా సరే నేను మాత్రం నేనేం చేస్తాను? వెంబడిస్తానే, నేను విడిచిపెట్టను అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు పేతురు ఒక సందర్భంలో. ఈరోజు మరి ప్రభువును గనక మనం ప్రేమిస్తే, తన్ను ప్రేమించే వారికి దేవుడు దయచేసే గొప్ప దీవెనలు, చాలా మంచి దీవెనలు ఈరోజు ప్రభు మన కోసం సిద్ధం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందులో మొట్టమొదటిది జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠం అన్నమాట. ఇది చాలా చక్కగా రాసుకోవాలి, అవసరమైతే బైబిల్లో చక్కగా టిక్కు పెట్టుకోవాలి. తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, అపోస్తలుడైన భక్త పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడింది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి, ఆ మాట అండర్లైన్ చేయాలి. తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని యొక్క హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి గనక దేవుణ్ణి ప్రేమిస్తే, అలా ప్రేమించిన వ్యక్తి కోసం దేవుడు కొన్ని సిద్ధం చేస్తాడట. ఆ సిద్ధం చేసినవి ఏవి మన కంటికి సరిగా కనబడవు, మన హృదయానికి గోచరం కావు, మన చెవికి వినబడవు. దేవుడు చెవిటోడా? దేవుడు గుడ్డోడా? దేవుడు హృదయం లేనోడా? నేను ఇంత ఇబ్బంది పడుతుంటే, నేను ఇంత ఏడుస్తుంటే, నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఎందుకలా దేవుడు చేస్తున్నాడని దేవుని మీద అక్కసు వెళ్ళబుచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది నేను దేవుణ్ణి ప్రేమించా, ఏది చేసినా అది నా మంచి కోసమే. ఎందుకంటే రోమాపత్రిక 8:28 మనం చదువుకున్నాం, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి జరుగుతాయి. ఇది ఒకవేళ దేవుని చిత్తమేమో, ఇలాగుండటం దేవుని చిత్తమేమో, ఇది అనుభవించడం దేవుని చిత్తమేమో అనే మనసు మాత్రం రావట్లేదు చాలా మందిలో. దేవుడు నన్ను మర్చిపోయి ఉంటాడేమో అని అనుకుంటారు. నో.
దేవుడు ఎన్నటికీ అలాగూ చేసేవాడు కాదు. మన కంటికి కనబడవంతే, మన కంటికి కనబడవంతే. దేవుడు అంత చక్కగా ఏం చేస్తాడు, దాన్ని సిద్ధపరుస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు సింహాసనం సిద్ధం చేశాడు దేవుడు. చాలా మంచిగా వినాలి. యోసేపుకి ఏం సిద్ధం చేశాడు? ఈ యోసేపు ఊహలో కూడా లేదు, ఈ యోసేపు యొక్క తలంపులో కూడా లేదు, ఈ యోసేపు కలలో కూడా దేవుడు చూపించలేదు. వేరే వేరే విధంగా చూపించాడేమో కానీ లేదు. కానీ యోసేపు అలాగ అనుకోలేదు. నేను ఒక సింహాసనం మీద కూర్చుంటాను, ఈ ప్రపంచాన్ని ఏలతాను, ఈ ప్రపంచానికి కూడి పెడతాను, ఆఖరికి మా అన్నలందరికీ నేనే దిక్కు అవుతాను అనే తలంపు తన జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ యోసేపు మాత్రం దేవుణ్ణి చాలా మంచిగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ఏం చేసిందంటే, దేవుడు తన కొరకు ఒక రాజ్యమును, తనకొక సింహాసనాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. ఆ సిద్ధం చేసేటప్పుడు అతడికి దెబ్బలు పడ్డాయి. ఆ సిద్ధం చేసే క్రమంలో ఇంట్లోంచి బయటకు తోలివేయబడ్డాడు. ఆ సిద్ధం చేసే క్రమంలో గోతిలో పడ్డాడు. ఆ సిద్ధం చేసే క్రమంలో మరలా ఎవరికో అమ్మేశారు. ఆ సిద్ధం చేసే క్రమంలో పొతీఫర్ ఇంట్లో పడ్డాడు. ఆ సిద్ధం చేసే క్రమంలో అక్కడి నుంచి మరలా జైల్లో పడ్డాడు. ఆ సిద్ధం చేసే క్రమంలో అక్కడ కొంతమందికి కలలకు భావం చెప్పాడు. ఆ సిద్ధం చేసే క్రమంలో ప్రియులరా అతడు రాజుగారికి వచ్చే కలభావం చెప్పాల్సి వచ్చింది. ఆ రాజుకు కలభావం చెప్పిన తర్వాత అప్పుడు రాజు అన్నాడు, ఆ కలభావం చెప్పావు, ఇంతవరకు ఇలాంటి వాడిని భూమి మీద నేను ఎప్పుడు చూడలేదు, ఇక నుండి ఆ సింహాసనం నీదే అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామమునకు మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా సింహాసనం మీద కూర్చున్న ఆ యోసేపు ఎలాగ ఆలోచించుంటాడో ఒకసారి ఆలోచించాలి. ఎలాగ ఆలోచించుంటాడో, సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అరే మా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టి పంపేశారే, నన్ను గోతిలో పడేశారే, అక్కడి నుంచి మళ్ళీ వచ్చాను అంటే దేవుడు యోసేపు ఎక్కడో ఉన్నాడు. సింహాసనం ఎక్కడ సిద్ధం చేశాడు చెప్పాలి? ఐగుప్తు దేశంలో సిద్ధం చేశాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశం రావాలి. ఎలా రావాలి? దేవుడు కొన్ని పరిస్థితుల గుండా తీసుకొచ్చాడు అంతే. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు అతను. ఓహో, ఈ కష్టం ఎందుకు వచ్చిందా, ఓహో ఈ బాధ ఎందుకు వచ్చిందా, ఓహో నా ఏడుపు ఎందుకు వచ్చిందా. ప్రభువా నువ్వు నిజంగా చాలా మంచోడు నాయన. దేవుని హృదయపూర్వకంగా స్తుతించి ఆ తర్వాత తన అన్నలందరూ తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పాడు ఆయన. అన్నలారా, మీరు నా కోసం చింతించకండి, నేనేదో మిమ్మల్ని బాధ పెట్టేస్తాను అనకండి. ఎంత బంగారం లాంటి మాట అన్నాడో తెలుసా? మిమ్మల్ని అందరినీ పోషించటానికి దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు అన్నాడు, ఇక్కడికి రప్పించాడు అన్నాడు. చివరి అధ్యాయంలో ఉంటుంది, 50వ అధ్యాయంలో. ఎంత మంచి మాటలో, దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలు రాశాడు. మనం కూడా అంతే. యోసేపు అంటున్నాడు వాళ్ళతో, భయపడకండి. ఇది కొద్దిగా పెట్టపోయావు సరే. మీరేమో నాకు కీడు చెయ్యాలి అని అనుకున్నారు. నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహుజనులను నేను బ్రతికించినట్లు దేవుడు దేనికి చేశాడటది? మేలికే. అందుకని అంతా మన మంచికే, తల వంచితే యేసులో అంతా మన మేలుకే, మోకరిల్లితే క్రీస్తులో అంతా మన మంచికే, తల వంచితే క్రీస్తులో అంతా మన మేలుకే, మోకరిల్లితే యేసులో. హల్లెలూయా. అంతా మనకేం జరుగుతుంది? మేలే జరుగుద్ది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా తోలనాడకుండా మనము దేవునిలో నమ్మకంగా ఉండాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించటం అంటే అది.
ప్రేమిస్తే మధ్యలో శోధనలకు కానీ ఇబ్బందులకు కానీ మనం భయపడకూడదు, బెంగపడకూడదు, డీలా పడిపోకూడదు. ముఖ్యంగా డీలా పడిపోకూడదు. కానీ ఆ బాధలు తట్టుకోలేక మనమేం మందిరమే మానేస్తాం. అది విషయం, అసలు గొడవ. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు, పెద్ద పొరపాటు అదే. ఆ బాధల్లో కూడా ఇక్కడే ఏడవాలి, ఆ కష్టాలేవో ఇక్కడే పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మొదటి విషయం. తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడట? సిద్ధపరుస్తాడు. మొదటి పాయింట్, సిద్ధపరుస్తాడు. ఏం సిద్ధపరుస్తాడు ఏమో మనకు తెలియదు. ఏం సిద్ధపరుస్తాడో మనకు తెలియదు, మనకు ఊహకు అందదు. ఏం సిద్ధపరుస్తాడో మనకే తెలియదు. మనం కూడా అనుకోలేదు ఇక్కడ ఆరాధన పెడతామని. అవునా కదా? ఈ స్థలంలో ఒక మందిరం కడతామని మనం ఎప్పుడు ఊహించలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు రాత్రి వచ్చాడే, ఆయన యేసుపాదం గారు ప్రార్థన చేశారు కదా. రాత్రి వచ్చారా మీరు? యేసుపాదం గారు కొనుక్కున్నారు ఈ స్థలం. మీకు తెలియని మర్మం చెప్తున్నాను ఈరోజు. ఈ స్థలాన్ని కొనుక్కున్నది యేసుపాదం అయ్య గారు కొనుక్కున్నారు. ఏయో కొత్త డబ్బులున్నాయి, మేము సరే కొంటే వాళ్ళకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఆ పిల్ల పెళ్ళిడికి వచ్చినప్పుడు అమ్ముకుందాం అని. ఆయన కూడా ఏదో మందిరం కట్టాలని కాదు. సరే, ఆయనకి ఏరియాలో తెలిసిందల్లా నేను ఒక్కనే కాబట్టి నన్నే తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. మేమే చూసాం ఈ స్థలం. అది చూసాం, కొలిసాం, ఇదంతా చేసాం, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు కూడా మీ చేత్తోనే ఇవ్వండి, మీరే చేయండి, అది చేయండి, ఇది చేయండి అని పాపం ఆయనకి నా మీద ఉన్న నమ్మకంతో అంత మనతో చేయించాడు ఆయన. ఈ చుట్టుపక్కల కళ్ళు వేసుకుని ఉంటారే, చిన్న చిన్న కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు. చైనా వాళ్ళకైతే చిన్న కళ్ళు, మన ఇండియన్స్కి మాత్రం చాలా పెద్ద కళ్ళే. అవి గోడల్లోంచి కూడా చూడగలుగుతాయి, చిక్కుల్లోంచి కూడా చూడగలుగుతాయి. అసలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవడూ నన్ను చూడలేదు. కానీ నేను ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు అయ్యగారు స్థలం కొనేశారు, అయ్యగారు స్థలం కొనేశారు, అయ్యగారు పొలం కొనేశారు, అయ్యగారు పొలం కొనేశారు. ఊరంతా సాటింపు వేసినట్టే, ఈనాడు పేపర్లో వేసినట్టే. ఇంకా పేపర్ కూడా రాదేమో. పేపర్లో వేయాలంటే ఆడు రాయాలి, దాన్ని తప్పులు చూడాలి, అచ్చేయాలి, మళ్ళీ దాన్ని పేపర్ తీయాలి, దాన్ని మరలా మడత పెట్టాలి, దాన్ని మరలా ఆ డిస్ట్రిబ్యూటర్ ఇంటికి తీసుకురావాలి, అప్పుడు కానీ రాదు. కానీ ఊరికినే మొత్తం ఊరంతా టామ్ అయిపోయింది. అసలు టామ్ అయిపోయింది. ఒక ఆయన వచ్చి ఇంటి దగ్గర పోట్లాడు కూడా, లేదో మీరే అని తెలిసింది, నాకు తెలిసింది అంటున్నాడు అంతే. మీరే తీసుకున్నారంట. దెబ్బలాడేస్తున్నాడు ఏకంగా. ఇక ఫైనల్గా ఆయనతో పోట్లాడలేక నేను ఒకే ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఒకే ఒక మాట చెప్పాను. నిజంగా నేనే తీసుకుని ఉంటే అది మీరు రుజువు చేస్తే నేను తీసుకున్నదంతా మీకు ఇచ్చేస్తా, మీ పేరు మీద రాసేస్తా. అది అబద్ధం అని తెలిస్తే మాత్రం మీకున్న అన్ని స్థలాల్లో 1 సెంటు రాయండి, నాకు చాలు అన్నాను. ఒకే 1 సెంటు రాయండి. ఇది నిజమైతే మాత్రం నేను మొత్తం ఇచ్చేస్తా, ఎందుకంటే ఎక్కువ కొనేసుకున్నారంటున్నారుగా అన్నాను. అప్పుడు కొంచెం ఎలక్కాయ పడింది ఆయనకు. అమ్మో, ఇంత గట్టిగా చెబుతున్నాడు, అది అబద్ధమేమో, ఇది నిజమేమో అనుకుంటున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి వాడిని పిలిచి చెప్పాను, ఏమో మీరు ఇంతగా దెబ్బలాడుతున్నారు, ఏమో మీరు ఇంతగా చేస్తున్నారు, దేవుడు ఒకవేళ అది మాకే సిద్ధం చేస్తాడేమో అని అన్నాను నేను. మన ఊహకు అందనివి, మన తలంపులకు తెలియనివి దేవుడు మన కోసం ఇక్కడ చాలా చక్కటి మందిరాన్ని దేవుడు సిద్ధం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు యొక్క నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. చాలా ప్రశాంతంగా, హాయిగా దేవుణ్ణి స్తుతించుకోగలుగుతున్నాం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం. ఎలాంటి ఒత్తిడులు లేకుండా చాలా ప్రశాంతంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి వచ్చిన గెస్టులు కూడా, అందులో ఒక ఆవిడ వెళ్ళిపోతూ మీరిద్దరు రండి అని చెప్పి అమ్మగారిని నన్ను పిలిచి లోపల ఆవిడ ప్రేయర్ చేసింది. ఆవిడ ప్రేయర్లో ఆరోగ్యం ఇవ్వండి, లేకపోతే ఏదో ఆస్తి ఇవ్వండి అలాగ చేయలేదు. ఎందుకో తెలీదు. ఆవిడ ఎలా ప్రార్థన చేసిందంటే, మందిరం కట్టుకుంటున్నారు, అందుకు అవసరమైన సహాయం అంతా మీరు సమకూర్చండి అని ప్రార్థన చేసింది. రాత్రంతా నా మనసులో అదే ఉంది. అనేక మంది అలా ప్రార్థన చేయటం, దేవుడే మనకు అన్నీ ఏం చేస్తాడు, సిద్ధపరుస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తన్నెవరైతే ప్రేమిస్తారో
దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అలా ప్రేమించే వారికి తెలీదు మనం ప్రేమించాలంతే. దేవుణ్ణి ప్రేమించేస్తే చాలు. నీకేం కావాలో అంతా దేవుడే సిద్ధం చేస్తాడు. దేవుడు సిద్ధం చేయకుండా గనక, దేవుని చిత్తం లేకుండా గనక, దేవుని ఆనతి లేకుండా గనక నువ్వు ఇల్లు కట్టుకున్నా నిలబడదు, చర్చి కట్టుకున్నా నిలబడదు, ఆఖరికి నీ కుటుంబాన్ని కట్టుకున్నా నిలబడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రం దేవుడే నీకు అన్నీ ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కంటికి ఏంటది? నీవెన్నయో చెవికి వినబడ నీవెన్నయో, కంటికి కనబడ నీవెన్నయో, చెవికి వినబడ నీవెన్నయో, హృదయ గోచరము కాని వెన్నయో, సిద్ధపరిచితివ నాకై, హృదయ గోచరము కాని వెన్నయో, సిద్ధపరచితివ నాకై, నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి గనక ప్రేమించాము అంటే నీకేం కావాలో దేవుడే సిద్ధపరుస్తాడు. గట్టిగా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది నెంబర్ 1. కాబట్టి మీరు ఆహారం కోసం కానీ, వస్త్రాల కోసం కానీ, ఆఖరికి వివాహాల కోసం కూడా మీరు ఆలోచించకూడదు. పెళ్ళిళ్ళు కోసం కూడా మీరు ఏం చేయకూడదు? ఆలోచించకూడదు. మీకు మీరుగా ఆలోచిస్తే చాలా తీవ్రంగా నష్టపోతారు. మీకు మీరుగా ప్లాన్ చేసుకుంటే చాలా మీరు నష్టపోతారు. మీడియా సమక్షంగా నేను చెబుతున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మీరు ఏ వయసులో ఉన్నవారైనా సరే మీకేం కావాలో మన దేవుడికి తెలుసు. ఆయనే సిద్ధం చేస్తాడు. ఆయన్ని ప్రేమించను చాలు. ఆయన ప్రేమించండి. తన్ను ప్రేమించే వారికి దేవుడే సమస్తం సిద్ధం చేస్తాడు. నెంబర్ 2, రెండవదిగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి దేవుడైన యెహోవా తానే దేవుడనియు, ఈ మాట అండర్లైన్ చేయాలి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను సిద్ధపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడననియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా చెబుతున్నాడు. తానే స్వయంగా ఈ మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో తెలుసా? నేనే దేవుడిని. తన్ను ఎవరైతే ప్రేమిస్తారో అలా ప్రేమించే వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడట? తన నిబంధనను స్థిరపరచువాడను. తన నిబంధనను స్థిరపరచువాడను. దేవుడికి మనకు మధ్య ఒక నిబంధన ఉంది. అది 1000 తరముల వరకు ప్రభు తన కృప చూపిస్తూ తన నిబంధనను స్థిరపరచటం. అంటే మాట ఇచ్చిన వాడు ఆ మాటను నెరవేర్చుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబంధన అంటే 2 వ్యక్తుల మధ్య ఒడంబడిక. చెప్పండి అందరూ, ఏంటది? ఒడంబడిక. 2 వ్యక్తుల మధ్య ఒడంబడిక, నిబంధన. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రమాణము. చెప్పండి, కవనెంట్ అంటాం. ప్రమాణము, నిబంధన. దేవుడు కనుక నిబంధన చేశాడంటే దాన్ని అంటే స్థిరపరుస్తాడు అనే మాట ఇక్కడ మనం చదివాం. స్థిరపరుస్తాడు. నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను విడుదలిస్తాను, నీకు మేలు చేస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్థిరపరుస్తాను అన్నాడు అనుకోండి. ఆయన మాట తప్పు దేవుడు కాదు. నువ్వు దేవుడితో నిబంధన చేస్తావు చాలాసార్లు. మనం చేస్తాం దేవుడితో చాలాసార్లు నిబంధన. పెళ్లినాటి ప్రమాణాల్లాగా
పెళ్లినాటి ప్రమాణాల్లాగా. పెళ్ళిళ్ళలో కూడా ప్రమాణాలు చేస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రమాణం ఖచ్చితంగా మనం చెబుతాం. ఆ తర్వాత మూడో రోజునే పరిస్థితి తారుమారయిందనుకోండి, ఆరవ రోజునే తారుమారయిందనుకోండి, ఇతడు నాకొద్దు అనేవాళ్ళు ఉన్నారు, ఈమె నాకొద్దు అనేవాళ్ళు ఉన్నారు, విడాకుల కోసం వెంపర్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వడంబడికలో స్థిరత్వం అనేది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారితో మాత్రం నా నిబంధన నేనేం చేస్తాను, స్థిరపరచుదును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి నిబంధన చేశామంటే, ఒకసారి నాగటి మీద చెయ్యి పెట్టామంటే మరల వెనక్కు తిరిగి చూడకూడదు. అది పట్టుకున్నందుకు నీకు ఇబ్బందే కలగొచ్చు, అది పట్టుకున్నందుకు నీకు నష్టమే వాటిల్లొచ్చు, అయినను సరే ఆ నష్టంతోనే దేవుని మహిమపరచాలట. అది క్రిస్టియానిటీ, అది క్రిస్టియానిటీ. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతారా? ఎలాంటప్పుడు చెప్పాలి. నష్టం కలిగిన దేవుని స్తుతించాలంటే అప్పుడు గట్టిగా చెప్పాలి. అలా కాదు, మనకెంతసేపు మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది సిద్ధపరచు దేవుడు, రెండవది స్థిరపరచు దేవుడు. అది నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నువ్వు స్థిరంగా ఉండాలి ముందు. నీ ఇంటిని స్థిరపరుస్తాడు, నువ్వు స్థిరంగా ఉండాలి ముందు. చాలా మందిలో ఇది లేదు, ఈ స్థిరత్వం లేదు. ఒక భక్తిలో స్థిరత్వం లేదు, ఒక నియమ నిబంధనలో స్థిరత్వం లేదు, దేవుణ్ణి ప్రేమించడంలో స్థిరత్వం లేదు. ఎటు గాలి ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతున్నారు. ఈ పొట్టు ఎటు ఎగిరిపోతుందో తెలియదు అన్నట్టుగా ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఓ నియమం నీతి లేక నష్టపోతున్నా కూడా ఆ నష్టంతో ఇబ్బంది పడుతున్నామే తప్ప నీతి నియమాలు అనేవి లేవండి. నీతి నియమాలు ఉండడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన చెప్పాడు, చాలా ప్రలోభాలు పెడుతున్నారు కొంతమంది నన్ను దేవుళ్ళలోంచి తప్పించడానికి, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరచడానికి చాలామంది చాలా ప్రలోభాలు పెట్టారు. నేను ఒక మాట చెప్పాను, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక చావుని ఎదుర్కొనే వరకు కూడా నేను అందులోంచి వెనక్కి తిరగను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీదకు వస్తూ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తండ్రితో నిబంధన చేశాడు. ఏంటది? ఈ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెడతానని. చివరి టైంలో ఏం జరిగింది అంటే, ఆ గిన్నెను చూసి కొంచెం ఉనికిపోయాడు. మానవుడిగా ఆలోచించి కొంచెం భయపడి అతను ఒక చిన్న ప్రేయర్ చేస్తాడు. మీకు గుర్తుందా? చిన్న ప్రార్థన చేస్తాడు. ఏంటో ప్రార్థన చెప్పాలి మీకు. లాస్ట్లో శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయనకి అరెస్ట్ చేస్తారనగా, ఆయన పట్టుకుంటారనగా ఓ చిన్న ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రేయర్ కూడా తనకి ధైర్యం కోసం చేయలేదు, లేకపోతే ఆ ప్రేయర్ కూడా తనకి వేరే విధం కోసం చేయలేదు, కానీ ఆ గిన్నె తప్పించాలని ప్రార్థన చేశాడు. ఆ మరణ పాత్ర ఒకటి ఎదురుగా కనపడుతుంటే తట్టుకోలేకపోయాడు. అమ్మో, ఎంతవరకు చాలా తట్టుకున్నాను, ఇది భరించడం నా వలన కాదు అనుకున్నాడు. అనుకుని వెంటనే ఓ చిన్న ప్రేయర్ చేశాడు. ఏం చేశాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అనే మాట పూర్తి కాకముందే మళ్ళీ తండ్రి చిత్తం గుర్తొచ్చింది. తండ్రి, నీకు మాట ఇచ్చాను నేను. యేసయ్య, తండ్రి నీకు ఒక మాట ఇచ్చా, నీతో నిబంధన చేశా, ఈ లోక ప్రజల కోసం నా ప్రాణం అర్పిస్తానని చెప్పాను. ఇప్పుడు గిన్నె కాదు, పాత్ర కాదు, నా ఒళ్ళు ఏమైపోయినా పర్లేదు, నీ చిత్తం నెరవేర్చటమే నాకు ఇష్టం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీ చిత్తం నెరవేర్చాలి నేను. నువ్వు నా తండ్రివి, నన్ను ఒక పని మీద పంపావు, ఆ పనిలో నుంచి నేను తిరగను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఏ వ్యక్తి అయినా సరే యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పాలు చేసినా కూడా నీ జీవితంలో వెనక్కి మాత్రం తిరగకూడదు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా 5 బ్రాహ్మణులు మన ఇండియాలో యేసు ప్రభుని నమ్ముకున్నారు. హైందవులు.
మొట్టమొదటగా ప్రభు నమ్ముకున్నారు. మొట్టమొదటగా నమ్ముకున్నది మన ఎస్సీ క్యాస్టోళ్ళు కాదు. మొట్టమొదటగా ఎవరు నమ్మారు? కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు నమ్మాయి. అందులో ఒక కుటుంబస్తుని, ఒక యవ్వనస్తుని వెలివేశారు. ఆ యవ్వనస్తుని వాళ్ళ కులం నుంచి బహిష్కరించారు. బహిష్కరించారు అని అతడు ప్రభువును వదిలేయలేదు. ప్రభువును వదలకుండా థామస్ గారితో పాటు మొట్టమొదటగా ఈ ఈ ఈ ఇండియాకి వచ్చింది ఎవరు? అదే థామస్ అంటాం. తోమ గారు వచ్చాడు. ఆయన బోధ విని రక్షణ పొందిన తర్వాత మరలా అతడు వెనక్కి తిరగలేదు. సేవకునితో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన చచ్చిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాడు. ఈరోజు ఆయన అక్కడ ఒక గొప్ప సంఘాన్ని కట్టాడు. కొన్ని వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. నేను విన్న విషయం ఏంటంటే, వాళ్ళ సొంత అమ్మగారికి కూడా, తన కన్న తల్లికి కూడా తనే బాప్తీసం ఇచ్చాడని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. ఎంత గొప్ప ఆధిక్యత! తను తీసుకున్న ఒక నిర్ణయం, తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే నిబంధన అంటాం. ఆ నిబంధనలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మన వెనకడుగు వేయకూడదు. ఎవరైనా ఇబ్బందులు పెట్టవచ్చు మనల్ని, ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ మరలా ఒక ఆత్మీయ తండ్రిగా చెబుతున్నాను, ఏ నిర్ణయం అయితే మనం తీసుకున్నామో ఆ ఒడంబడికను మరిచిపోకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండగలిగితే దేవుడు తన నిబంధనను మనతో ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మొట్టమొదటిది సిద్ధపరుస్తాడు, రెండవది స్థిరపరుస్తాడు, మూడవది చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. దయచేసి ఇక్కడే ఉండాలి, మీరు అటు ఇటు వెళ్ళకూడదు. హలో, అటు ఇటు వెళ్ళకూడదు. వచ్చేసేయండి, లోపలికి వచ్చేయండి, కూర్చోండి. మూడవదిగా ఒక చిన్న మాట చదువుకుని నేను ప్రార్థన చేస్తాను. 145వ కీర్తన 20వ వచనంలో కూడా ఒక మాట ఈ విధంగా వ్రాయబడింది. ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. యెహోవా తన్ను ప్రేమించు వారికి కాపాడును. చాలండి. భక్తిహీనులేమో నాశనం చేస్తాడు అని అర్థం. ఎవరిని కాపాడుతాడు ఆయన అంటే, తన్ను ఎవరైతే ప్రేమిస్తారో. ఆ మాట ఎంత బాగుందో చూడండి. మనం చదువుకున్న అన్ని మాటల్లోనూ కూడా తన్ను ప్రేమించే వారికి, తన్ను ప్రేమించే వారికి, తన్ను ప్రేమించే వారికి. కాపాడటం అంటే సేవ్ చేయటం అంటాం. అంటే సేవియర్ అంటారు దేవుణ్ణి. మన యేసును రక్షకుడు అంటాం. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడని. సేవియర్. ఆయన మన కొరకు రక్షణ సిద్ధం చేశాడు. ఆయన దేనిలో నుంచి సేవ్ చేస్తాడు? ఆయన గనక నువ్వు ప్రేమించావు అంటే, యేసయ్యని ఎప్పుడైతే ప్రేమించావో, తనను ప్రేమించావంటే ఎందులో నుంచి నిన్ను సేవ్ చేస్తాడంటే, నరకములోకి వెళ్ళిపోకుండా నరక బాధల నుండి నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను సేవ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో చాలా విధాలుగా మన కుటుంబ బంధువులు, మన రక్త సంబంధులు చాలామంది ఏవేవో మన కోసం సిద్ధం చేస్తారు, మన కోసం మరి అన్ని రెడీ చేస్తారు. అంటే రక్షణ కోసం మనం ఏమేమో చేసుకుంటాం. సేవ్ అవ్వటం కోసం మనం చాలా రకాలుగా సిద్ధపడతాం. కానీ నరకము నుండి నువ్వు సేవ్ అవ్వాలి అంటే తప్పించబడాలంటే, కాపాడబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొక మార్గం లేనే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చెప్పాను నేను. దేవుణ్ణి ప్రేమించేవారికి అంటే తన్ను అనే మాట, తన్ను ప్రేమించే వారికి మొట్టమొదటిగా చెప్పాలి, మొట్టమొదటిగా సిద్ధపరుస్తాడు. నీ కుటుంబానికి ఏం కావాలో సిద్ధపరుస్తాడు. నువ్వు ఆయన ప్రేమించాలి. అది నీకు ఇల్లు సిద్ధం చేస్తాడు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సిద్ధం చేస్తాడు, తర్వాత అన్ని సిద్ధం చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయనను ప్రేమించటం. మనం కూడా అలాగే ఒక్కొక్క దానికోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుని మాత్రం ప్రేమిస్తున్నాం అంతే. ఆ ప్రేమ పిచ్చి అయిపోవాలి మనకి. ఆ ప్రేమ చాలా పిచ్చిగా ఉండాలన్నమాట. అది మనకు ఊరు వెళ్ళాను నేను, వాక్యం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళాను. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత చిన్న పంచాయతీ అనమాట అది. ఆ ఊరు మొత్తం మీద ఇల్లు ఎన్నో తెలుసా? ఊరు మొత్తం మీద 27 ఇళ్ళు.
ఎన్ని 27 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక మందిరం, చాలా బ్యూటిఫుల్గా మందిరం కట్టబడింది. దైవజనులు, మనకు తెలీదు, ఆ ఊరు తెలీదు, ఆ పేరు కూడా వింటాం మొదటిసారి జబ్బర్లపూడి, ఆ ఊరి పేరు ఏంటిది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టేజ్ మీద కూడా కంగారు పడుతుంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు. జబ్బర్లపూడి అనటం సరిగా రాకపోతే వాళ్ళందరూ కూడా అన్నారు. చాలా లోపల ఉందన్నమాట. ఉయ్యూరు దాటిన తర్వాత గోపువాని పాలెమని, ఇవన్నీ పేర్లు సరిగా మనం వినలేదు. జబ్బర్లపూడి అక్కడికి వెళ్ళాం. ప్రజలందరూ చాలా మందిని దేవుడు అక్కడ సిద్ధం చేశాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రభు కోసం చెప్పడానికి మనం ఎరుగని ప్రాంతాలు, మనకు తెలియని ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, ఎలా తెలిసింది మీకు, ఎవరిచ్చారు నా నెంబర్ మీకు అని అంటే ఆయన చెప్పాడు, చాలా మంచి విషయం చెప్పాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. సార్, నేను యూట్యూబ్ చూస్తుంటే మీరు ఈస్టర్ రోజున ర్యాలీ చేశారు చూసారా. ఒక ఈస్టర్ పండగ రోజును ఎంత గొప్పగా చేయటం నేను ఎక్కడ చూడలేదండి. అది నన్ను చాలా ఆకట్టుకుంది. తర్వాత మీ వాక్యాలన్నీ విన్నాను నేను, మీ ప్రసంగాలన్నీ చూశాను నేను. అన్నీ చూస్తే ఒక సంఘానికి, ఒక విశ్వాసికి, ఆత్మలకు ఎలాగూ అవసరమో అదంతా మీరు చెప్పడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అందుకని మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడికి పిలవాలనుకున్నాను. మొట్టమొదటిగా మీకే ఫోన్ చేశాను అని. ఆఖరి రోజు కూడా ఆయన అదే సాక్ష్యం చెప్పాడు. అయ్యగారిని ఆఖరి రోజునే తీసుకురావాలి, ఇక్కడ అనేక మందికి వినిపించాలని నేను కోరాను. అటు రీతిగా మరి వారు వచ్చారు. చాలా సంతోషించి ఆయన అన్నాడు, మరలా మీరు రావాలి అని. ఆ రోజు మేము అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాం. వెతుక్కుంటూ వెళ్తే అక్కడ చిన్నపిల్లోడు ఏడిస్తే చాక్లెట్ కూడా దొరకదంట. ఆ టిఫిన్ ఏమైనా దొరుకుతుందంటే లేదు, అక్కడ టిఫిన్ కూడా దొరకదన్నారు. ఒక సండే స్కూల్ పిల్ల వచ్చింది, మీకు టిఫిన్ కావాలంటే 2 కిలోమీటర్ల దూరంలో, ఆ ఊరి పేరు ఏదో చెప్పింది, ముదునూరు ఏదో అనుకుంటా పక్కన చెప్పింది. సరే, టైం ఉంది కదా అని మేము అలాగా బండి వేసుకొని చక్కగా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి అలాగొచ్చాం. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సరిగ్గా 3 అయింది. తెల్లవారుజాము ఎంత అయింది? 3 అయిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ప్రియులరా, ఆయన కాపాడుతాడు అనే మాట చెప్పడానికి, మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పడానికి బూది గంతముల వరకు మనం ఏమై ఉండాలట? సాక్షులమై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఎరిగిన దేవుణ్ణి, మనం తెలుసుకున్న దేవుణ్ణి, మనము ఏ రక్షణ అయితే పొందామో అది ప్రభు మిమ్మల్ని సేవ్ చేస్తాడు, యేసు మిమ్మల్ని రక్షిస్తాడు, యేసే దేవుడు అని మనం అందరికీ చెప్పడానికి అన్ని వేళలా మనము సిద్ధముగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనందరికీ బైబిల్లో కంటత వాక్యం ఒకటి తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ తీయకుండానే చెప్పాలి మీరు, చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన కంటత వాక్యం. అది చూడకుండా కూడా మనం చెప్పేస్తాం. ఏమని? ఇంకా తిరగేస్తున్నారంటే ఇంక నేనేం చెప్పాలి? చూడండి, కొంతమంది బైబిల్ మూసేసి మరీ చెప్తున్నారు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. ఇదొకటే తెలుసు మనకి. దేవుడు లోకాన్ని ప్రేమించెను అని అంటే ఆ వచనంలో ఉన్న ద ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ద గాడ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఎ లవ్ ఫ్రమ్ ది హ్యూమన్ బీయింగ్. అంటే మనుషుల దగ్గర నుండి ఆయన కూడా ఎదురు చూసేది ఏంటి అంటే ప్రేమ. చెప్పండి, దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు అంటే ప్రేమించడం. ఈ ప్రజలు నన్ను ప్రేమించడం కావాలి. ఇక్కడికి వచ్చి చప్పట్లు కొడుతున్నారే, ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నారే, ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారే, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నారే, వీళ్ళందరిలో నుండి ఆయన ఎదురు చూసేది ఏంటంటే ప్రేమ. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారో లేదో అని కొన్నిసార్లు దేవుడు పరీక్షలు కూడా పెడతాడు.
ఎలాంటి పరీక్షలో తెలుసా? యోబుకు ఒక పరీక్ష పెట్టాడు. తన పిల్లలను దూరం చేశాడు, తన ఆస్తిని దూరం చేశాడు, తన ఆరోగ్యాన్ని దూరం చేశాడు, తన వారిని అందరినీ దూరం చేశాడు. ఆఖరికి భార్య కూడా తిట్టుల పురాణం మొదలెట్టింది. అయినను దేవుని ప్రేమలో నుంచి అతడు వెనక్కి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాము గురించి మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివితే ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో ఒక బ్రహ్మాండమైన మాట ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి, నేను ప్రార్థన చేస్తాను. అమ్మా, అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా, ఈ మాట చదవగానే ఒళ్ళు వణికిపోద్ది అనమాట. అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలివ్వాలి. అది అసలు విషయం. నీవు ప్రేమిస్తున్నావే. ఇప్పుడు దేవుడికి డౌట్ ఏంటి? దేవుడు ఏం ఆశిస్తున్నాడు అబ్రహాములో నుంచి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలి చేయాలి అంటే ఇప్పుడు ఇస్సాకు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని మాట్లాడాలి మీరు? ఎవరిని ప్రేమించాలని? దేవుణ్ణి ప్రేమించాలి. అబ్రహాం అనే వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అడిగిన ఇస్సాకుని ఇచ్చేస్తాడంతే. లేదు, ఇస్సాకునే ప్రేమిస్తున్నాడు అని అంటే గనక దేవుణ్ణి వదిలేసి, దేవుడా నువ్వు నాకు అక్కర్లా, ఏంటి ముక్కు పచ్చల నా కొడుకుని ఇమ్మంటావా, నీకు బుద్ధికి నన్ను అసలు దేవుడువా నువ్వు, నో నేను ఇవ్వను అంటాడు. ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష అబ్రహాంకి. దేవుణ్ణి ప్రేమించాలా, కుమారుని ప్రేమించాలా? ఇది అసలు పరీక్ష. చివరికి అదే సిచ్యువేషన్లో కనుక నువ్వు నేను ఉండుంటే ఎక్కువ శాతం మంది ఏం చేసి ఉండేవాళ్ళు? మాట్లాడాలి మీరు. కుమారుడి కంటే ఎక్కువే ఉందండి అని. ఒకవేళ అలాగా ఎవరి మాట వినకుండా ఇచ్చేసామనుకోండి, ఊరంతా కోడే కోస్తుంది. అతను తండ్రా కషాయుడా? కన్న కొడుకుని అలాగే ఇచ్చేస్తాడు ఎవడన్నా? దేవుడు అడిగితే మాత్రం బలి ఇచ్చేస్తాడు. దహన బలి అన్నాడు అక్కడ. ఆ మాట భయం పుట్టిస్తుంది మనకి. దహన బలి అంటే ముందు చంపాలి, ఆ తర్వాత కాల్చేయాలి. ముందు పేక కోసేయాలి. ఈరోజు ఆదివారం మీరు అందరూ నవ్వుతున్నారేంటి? ఆదివారం అంటే ఈరోజు ఆదివారమే కదా. ఎన్ని పేకలు తెగుంటాయో. ఆ పేక తెగేటప్పుడు అది ఎలా కొట్టుకుంటుందండి? గిలగిలా కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు ఆయన? కోసేస్తాడు. వెంటనే ఏం చేస్తాడు? మాట్లాడాలి మీరు. ఏం చేస్తాడు? కాల్చాలి కదా, దాన్ని కాలుస్తారు కదా, అవునా లేదా? ఎబ్బే మాకు తెలియదు అంటే తింటం మాత్రం తెలిసి, నీకు ముక్కలు అంతే. గిన్నెలు తింటం తెలిసి ఏం చేస్తాడో తెలియదు. దహన బల కాలుస్తారు, మళ్ళీ దాన్ని కాల్చి అప్పుడు సర్వ్ చేస్తారు. అలాగూ దేవుడు అన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకు నాకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావు అది నాకు ఇచ్చేయాలి. ఇప్పుడు దేవుడు అడుగుతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి, దేవుడు వచ్చి నువ్వు ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నావు అని మొదట అడిగారు అనుకోండి. ఒకళ్ళు సెల్ ఫోన్ అని చెప్పొచ్చు, ఒకళ్ళేమో టీవీ అని చెప్పొచ్చు, ఇంకొకలేమో చెప్పండి, మనం చేసే చెప్పండి. నువ్వు ఎక్కువ ఏం ప్రేమిస్తావు? బాగా ఏం ప్రేమిస్తావు అంటే మనం ప్రేమించేవన్నీ చెప్పు. లేకపోతే ఒకళ్ళ బాబు అనొచ్చు, పాప అనొచ్చు, లేకపోతే ఒకళ్ళ భార్య అనొచ్చు, ఒకళ్ళ భర్త అనొచ్చు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు ప్రేమిస్తున్న దానిని నాకు ఇచ్చేస్తావా? బాప్తిసానికి వెళ్ళిందంట ఒక ఆవిడ, ఒక యవ్వనస్తురాలు, 19 years old, యంగ్ గర్ల్. She wanted to take a baptism. She accepted Jesus as her personal savior. సో దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించింది, రెడీ అయ్యింది, బాప్తిసం తొట్టు దగ్గరికి వెళ్ళింది. ప్రభు తనకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నువ్వు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నీ సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నావు, దాన్ని తీసి నీటిలో పడాయి అనే ఒక స్వరం వినబడుతుందంట ఆవిడకి. ఏ వినబడుతుంది? అమ్మ మాట్లాడాలి మీరు. హలో, ముగిస్తున్నాను. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న సెల్ ఫోన్ తీసుకెళ్ళి వెళ్ళి టేబుల్ మీద పెట్టంటే గబగబా పెట్టి వచ్చేస్తాం. లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి కాసేపు లోపల పెట్టు అంటే లోపల పెట్టేస్తాం. కానీ ఏమంటున్నాడని ఎందులో పడేయాలట? నీటిలో పడేస్తే మళ్ళీ పని చేస్తుందా? పని చేయదా?
అవునా? నీటిలో పడేస్తే పని చేయదు. కానీ దేవుడు అంటున్నాడట, చెవులో చెప్తున్నాడు దేవుడు, ప్రత్యేకిస్తాను, నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, నాకంటే కూడా ఎక్కువ ప్రేమిస్తాను, తీసుకెళ్ళి నీటిలో పడేయని. దట్ యంగ్ లేడీ కన్ఫ్యూజింగ్ బిట్వీన్ గాడ్ అండ్ మొబైల్ ఫోన్కి దేవుడికి మధ్యలో నిలబడింది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇటు రక్షణ, ఇటు సెల్ ఫోన్, ఏది తీసుకుంటారు? బాప్తిసం తీసుకుంటారా, మొబైల్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారు? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంటున్నారు ఊరికినే బాప్తిసం అని. నిజంగా నువ్వు తెచ్చిన సెల్ ఫోన్ పడాయమ్మా అంటే పడేయలేరు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, కుమారునిచ్చే అంటే ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడికి అర్థమైంది, అబ్రహాముకి కుమారుడు ముఖ్యం కాదు, అబ్రహాముకి భార్య ముఖ్యం కాదు, అబ్రహాముకి తన తండ్రి ముఖ్యం కాదు, అబ్రహాముకి తన తల్లి ముఖ్యం కాదు, తను అంతగా ప్రేమించిన కుమారుడు కూడా ముఖ్యం కాదు. నన్నే అబ్రహాము అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, నాకే భయపడతాడు. కాబట్టి అబ్రహామా, ఆ బిడ్డకు ఏ హాని చేయొద్దు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసి ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రె పిల్లను వధించమన్నాడు. అబ్రహాము ఎత్తిన కత్తి కుమారుడి తల మీద పడలేదు, గొర్రె పిల్ల పేక మీద పడింది. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల గిలా కొట్టుకుని చచ్చిపోయింది, కుమారుడు రక్షించబడ్డాడు, కుమారుడికి విడుదల వచ్చింది. అప్పుడు తండ్రి చెప్పాడు, ఇదే మారుగా నీ కుమారుని, నీ కుమార్తెను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలందరినీ కాపాడటానికి నా కుమారుణ్ణి ఈ లోకానికి నేను పంపిస్తున్నా. బలైపోతాడు అతను, అతడి రక్తం చిందిస్తాడు అతడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు తన కుమారులు అవ్వడానికి అధికారం ఇస్తాడు. నువ్వు ఆయన ప్రేమించాలి, అప్పుడు నువ్వు సేవ్ అవుతావు. నువ్వు సేవ్ అవ్వాలంటే ఆయన ప్రేమించాలంతే. ఈ మూడు విషయాలు మీరు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఒకటి, తన్ను ప్రేమించు వారికి. అమ్మ చెప్పాలి, తన్ను ప్రేమించు వారికి. అమ్మ చెప్పండి, యవ్వనస్తులు చెప్పండి. తన్ను ప్రేమించు వారికి సిద్ధపరుస్తాడు. 2, స్థిరపరుస్తాడు. 3, కాపాడుతాడు. అంటే ఇంగ్లీష్లో చెప్పుకుంటే సేవ్ చేస్తాడు. అంటే సిద్ధపరచడం, స్థిరపరచడం, సేవ్ చేయటం. అది ఈజీగా గుర్తుంటుందని అందరిని ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి. సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సేవ్ చేస్తాడు. అది మనం ఈ విషయాల్లో స్థిరపరచబడటానికి, మరి రక్షించబడటానికి ఆయనకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మరి తలలు వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం లేచి నిలబడితే మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేను దేవుని వలన, మధ్యలో మాట్లాడుతున్నారు మీరు కొంతమంది, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను. డు యు లవ్ మీ? దేవుడు అడుగుతున్నాడు, యేసు ప్రభు అడుగుతున్నాడు, డు యు లవ్ మీ? ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ చదువునా, ఉద్యోగాన్న, వ్యాపారాన్న, నీ భర్తన, నీ పిల్లలన, ఎవరిని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యా, నిన్ను ప్రేమిస్తే ఈరోజు జరిగే విషయాలు నువ్వు చాలా చక్కగా చెప్పావు నాయన. ఎన్ని మంచి విషయాలు చెప్పావు. అమ్మ కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకో. నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తానంటే నీ ఫ్యామిలీ కూడా నీకు ముఖ్యం కాకూడదు. నీ సొంత కుమారునైనా సరే ఇచ్చేయగలగాలి. ఆఫ్టర్ ఆల్ మనుషుల మాటలు విని కొంతమంది దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనుషుల మాటలు విని బాప్తిసానికి కూడా దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ నేరుగా మాట్లాడుతున్నాడు. తన్ను ప్రేమించే వారికి ఎంత అపురూపమైన సందేశం ఇది. నువ్వు ప్రేమించమ్మా,
దేవుడు నీకు అన్ని సిద్ధం చేస్తాడు. ఏం కావాలో ఆయన ప్రేమించి అడుగు, దేవుడే సిద్ధం చేస్తాడు. ఆయన సిద్ధపరచు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్, అందరి మాట చెప్పాలి. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన, ఆమె ఆరాధన 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 ఆరాధన, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. గట్టిగా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, మమ్ము ఇంతవరకు ఆదుకున్నవే. పూర్ణ మనసుతో నిన్నారాధింతున్ పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ మనసుతో నిన్నారాధింతున్ పూర్ణ బలముతో నిన్నారాధింతున్. ఆరాధన 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 ఆరాధన, అందరూ అందరూ ఆరాధన 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 ఆరాధన, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదన్. అందరూ చెప్పండి మాట, ప్రేమించేదన్. చెప్పట్లేదు మీలో చాలా మంది, గట్టిగా చెప్పాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో. చేతులు చెప్దామా ఈ మాట, చేతులు చెప్దామా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా కుటుంబం కంటే, నా బిడ్డల కంటే, ఈ లోక ఆకర్షణల కంటే ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నాకు తెలిసిన నా స్నేహితుడు ఒక దైవజనుడు విజయవాడలో సుధాకర్ పాల్ గారు ఆదివారం ఆరాధన ముగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భోజనం చేశారు. 4 గంటలకు అందరూ రెస్ట్ తీసుకుందామని పడుకున్నారు. 7 గంటలకు మరలా ఇంకొక ప్రార్థనకు వెళ్ళాలి. 4 గంటలకు నిద్రపోయాడు. 5 గంటలకు నిద్ర లేచేసరికి నీకు ఒక్కగాన యొక్క కుమారుడు చచ్చిపోయాడు అన్నారు. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. తండ్రి గుండె ఎంత గంభీరంగా మోగబోయింటుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఆయన చెప్పే ఒక మంచి సాక్ష్యం నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. నా జీవితాన్ని కూడా నేను మార్చుకోగలిగాను. నా తీర్మానాలను మరొకసారి నేను మార్చుకోగలిగాను.
కుమారుని కోల్పోయిన తండ్రి ఏమన్నాడో తెలుసా? నా కుమారుడు నాకంటే ముందు నా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కుమారుడా, నేను కూడా త్వరలో వస్తా. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తా. సాతానుడు నన్ను దేవుని పనిలో నుంచి తొలగించేయాలని నా కుమారుని తీసేసుకున్నాడు. కానీ నా కుమారుడు కంటే నేను అధికంగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని. ఈరోజు ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది దేవుడికి ఇవ్వగలగాలి, అది యేసయ్యకి ఇవ్వగలగాలి, ఇచ్చేయగలగాలి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి, ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకండి. వాళ్ళంతా దూరం అయిపోతారు. నీతో నిత్యం ఉండేది యేసయ్య మాత్రమే. ఆ యేసును ప్రేమిస్తావా? యేసయ్యను ప్రేమిస్తావా? ప్రార్థన చేసుకుందాం. యేసు రక్షక, నీకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు ఈ సందేశం ఒకవేళ నా కోసమేమో నాయన. దేవా, ఈ వాక్యం వింటున్న నాకు ప్రభువా, నేనే నేర్చుకోవాలి. ఇంకా నేను లోకంలో కొన్నిటినే ప్రేమిస్తున్నాను, కొన్నిటి మీద నా దృష్టి ఉంది. దాని గురించి నేను నిన్ను కూడా మర్చిపోతున్నాను కొన్నిసార్లు ప్రభువా. ఇది నాకు ఒక కనువిప్పు కలిగించే పాఠం, నా మనసు మార్చే పాఠం. నేను మరలా ఒకసారి నీకు సమర్పించుకోవడానికి దేవా నాకు కలిగించేటువంటి ఒక గొప్ప పాఠం నాయన. నేను మరలా సమర్పించుకుంటున్నాను. నిన్నే ప్రేమిస్తా, అధికముగా ప్రేమిస్తా, నా పూర్ణ మనసుతో ప్రేమిస్తా, నా పూర్ణ బలంతో ప్రేమిస్తా. నాకు ఏ వనరులు ఉన్నాయో, నాకే బలం ఉందో, నాకే సంపద ఉందో, ప్రతి దానితో నిన్ను అధికంగా ప్రేమిస్తా నాయన. అలాంటి గొప్ప సమర్పణ నాకు కలిగించి మీరే మహిమ పొందండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిలో ఈ సమర్పణ కలుగునుగాక తండ్రి. నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుదురుగాక. అలాంటి కృప బిడ్డలందరికీ ఇచ్చి నడిపించమని, మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది